హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్ ఈరోజు అయితే మనం చూసుకుంటే ఈ వీడియోలో అయితే మీకు మెయిన్గా ఏంటంటే మార్కెట్ అనాలిసిస్ అయితే నేను క్లియర్గా చేస్తాను. సో ప్రజెంట్ మనం మార్కెట్లో ఏంటంటే ఒక బేరిష్ ట్రెండ్ అయితే ఇక్కడ మొదలైంది. సో ఈ బేరిష్ ట్రెండ్ అనేది లైక్ మీకు ఎక్కువ రోజులు అయితే ఉండదు. సో ఎందుకంటే మార్కెట్ అనేది చాలా హ్యూజ్ గెయిన్స్ అయితే తీసుకుంది. మీ అందరికీ తెలుసు బిట్ కాయిన్ కూడా ఏంటంటే ఇక్కడ 1,05,000 యూఎస్డిటీ దాకా ఏంటంటే మనకి ఇక్కడ వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడ నుంచి ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ ఏంటంటే కొద్దిగా ఏంటంటే ఇక్కడ ఒక కరెక్షన్ మోడ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మన ఇక్కడ ఒక డిప్ అయితే మనం ఏంటంటే మనం ఇక్కడ లైక్ బిట్ కాయిన్ లో చూసుకోవచ్చు. సో ఇక్కడ మన బిట్ కాయిన్ ఏంటంటే ఒక 10K యూఎస్డిటీ దాకా అయితే మనం ఇక్కడ ఒక డిప్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్రెడీ మనం చూసుకుంటే ఏంటంటే మనం ఆ డిప్ అయితే గమనిస్తున్నాము. సో ఆల్రెడీ ఒక 5K అలా అయితే మనకి ఇక్కడ ఒక డిప్ అయితే ఇక్కడ మనకు పడింది. సో ఇంకొద్దిగా ఇక్కడ ఏంటంటే మళ్ళీ బిట్ కాయిన్ ఒక $85,000 వరకు వచ్చే ప్రిడిక్షన్స్ అయితే ఏంటంటే ఇక్కడ అనలిస్టులు అయితే చేస్తున్నారు. సో అదే కానీ జరిగితే ఏంటంటే ఇక్కడ మనకి చాలా చాలా మంచి కాయిన్స్ ఏంటంటే మనకి చాలా తక్కువ కాస్ట్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి జనవరిలో మళ్ళీ ఒక బుల్ ట్రెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు అయితే కొద్దిగా ఏంటంటే నెగిటివిటీలో అయితే మనకి మార్కెట్ అయితే కనిపిస్తుంది. సో ఎస్టర్డే వీడియోలో నేను చెప్పాను. సో ఇక్కడ మనకి బుల్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది అనేది. సో స్టార్ట్ అయితే అయింది. సో మిడిల్లో ఏంటంటే లిటిల్ బిట్ కరెక్షన్స్ అనేటివి అయితే ఉంటాయి. సో చూసుకుంటే చూడండి మనం 7 days కానీ సో 1 month కానీ చూసుకుంటే ఏంటంటే గ్రాఫ్ అయితే ఇక్కడ మనకి చూడండి ఒకే రేంజ్ లో ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే లిటిల్ బిట్ డిప్ అయితే మనం చూసే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ డిసెంబర్ మంత్ లో అయితే ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి. సో దాదాపుగా ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్ వచ్చినప్పుడు మన ఇక్కడ చాలా వరకు అయితే ఏంటంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అయితే తీసుకొని వెళ్ళి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అయితే ఎంజాయ్ అయితే చేస్తుంటారు. సో మళ్ళీ వెకేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళ మనీని అయితే ఇక్కడ వాళ్ళ మనీని టైంని ఏంటంటే మార్కెట్స్ లో అయితే పెడతారు. సో అప్పటి వరకు అయితే మనకు ఒక డల్ మార్కెట్ అయితే ఇక్కడ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి గైస్. సో ఇక్కడ చూసుకుంటే మీరు చూడొచ్చు. సో మన మార్కెట్ క్యాప్ గాంధీ కూడా చూసుకోండి. గ్లోబల్ మార్కెట్ క్యాప్ అయితే ఇక్కడ 0.51% అయితే ఇక్కడ డిక్రీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో నిన్నటితో పోల్చుకుంటే సో ఇక్కడ ఈ క్రైటీరియా అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా మంచి మంచి హిడెన్ కాయిన్స్ అయితే ఉన్నాయి. అవుట్లో మీరు ఇన్వెస్ట్ చేసేదానికైతే మీరు నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చుంటారు. సో ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు. సో ఆల్రెడీ మార్కెట్ పెరిగిపోయింది. సో ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. సో ఈ కాయిన్స్ మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే సో అలాంటి కాయిన్స్ లో అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇక్కడ నేను మెయిన్ గా అయితే ఒక 2 కాయిన్స్ అయితే చెప్తాను. సో ఈ టైంలో అయితే మనకి కొద్దిగా కింద డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలాగే ఇంకా మంచి మంచి కాయిన్స్ అంటే నేను నెక్స్ట్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటా ఉంటాను. సో వీడియోని అయితే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ఇక్కడ మనం చూసుకునే ఏంటంటే మనకి సొలానా గురించి అయితే మెయిన్ గా మాట్లాడుకోవాలి. సో సొలానా గురించి ఎందుకంటే సో సొలానా అనేది మనం చూసుకుంటే చాలా డౌన్ ఫాల్ అయితే అయింది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ రేజ్ అయితే అవడం అయితే జరిగింది. సో సొలానాలో ఏంటంటే చాలా చాలా లైక్ యుఎస్ కి సంబంధించిన సమ్ పొలిటికల్ అండ్ బిజినెస్ మ్యాన్స్ అంతా ఏంటంటే చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే సొలానాలో అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ చాలా ఆర్టికల్స్ ఏంటంటే మీరు సొలానా పైన అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూడండి సొలానా హైప్ అయితే అయింది. సో రీసెంట్ టైమ్స్ లో మనకి ఇక్కడ చాలా హై ప్రైజెస్ కి అయితే వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ ఒక డిప్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకు కానీ మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ ఒక 10 days 20 days లో జరిగే ఒక డిప్ లో ఏంటంటే మనకి సొలానా కానీ ఏంటంటే కొద్దిగా మనకి 180 200 170 జోన్లో కానీ వస్తే ఏంటంటే ఇక్కడ మనం బై చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఎందుకంటే సొలానా ఒక టార్గెట్ ఏంటంటే ఒక 300 యూఎస్డిటీస్ అయితే మనకి ఇక్కడ చాలా మంది అయితే ఏంటంటే చాలా ఆర్టికల్స్ అయితే చెప్తున్నారు. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే మీరు కూడా వన్స్ ఏంటంటే ఆర్టికల్స్ అయితే వెళ్ళి చదవండి. ఎందుకంటే సొలానా అనే కాయిన్ అనేది మనకు 160 170 180 ఇలా మనం పెట్టాలన్నా కూడా ఏంటంటే చాలా హ్యూజ్ అమౌంట్ కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ బుల్ రన్ అయితే ఉంది. సో బిట్ కాయిన్ ఒక ట్రెండ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో అది 140K నుంచి 150K వరకు అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మనకి
ఏప్రిల్ అంటే 2025 ఏప్రిల్ వరకు అయితే ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చాలామంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది ఒక డిప్ ఛాన్స్ అయితే వస్తుంది. సో ఆ డిప్ ఛాన్స్ని అయితే ఏమన్నా వినియోగించుకోవాలనుకుంటే సొలానా కాయిన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వేషన్లో అయితే పెట్టుకోండి. సో అలాగే చూసుకుంటే కార్డానో. సో కార్డానో గురించి అయితే మీకు మెయిన్గా అయితే చెప్పాలి గైస్. సో కార్డానో గురించి నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. సో డిప్లో వస్తే తీసుకోండి అనేసి. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఏంటంటే కార్డానోలో మనకు స్పెసిఫిక్గా అయితే మనం హ్యూజ్ ప్రాఫిట్ కోసం అయితే ఇక్కడ ట్రై చేయకూడదు. కానీ సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఒక హిడెన్ జెమ్ లాంటిది మనకి కార్డానో అయితే. సో ఇక్కడ ఇది కూడా ఏంటంటే ఈ ఒక్క డిప్ మార్కెట్లో లైక్ కొంతమంది ఏం చెప్తున్నా అంటే ఇది లైక్ $1 లేకపోతే 1.10 సెంట్స్ దగ్గర అయితే ఇది రాబోతుంది, లేకపోతే ఒక 90 సెంట్స్ దగ్గర కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే ఏంటంటే కార్డానో చూడండి మనకు 1 మంత్లో వచ్చి 0.43 సెంట్స్ కాడి నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి 1.30 సెంట్స్ వరకు ఏంటంటే ఇక్కడ మనకి ఇది ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ ఇక్కడ ఒక కరెక్షన్ మార్కెట్ జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకు కొద్దిగా ప్రైస్ అనేది అయితే డౌన్కి అయితే రావచ్చు. అది $1 దగ్గర రావచ్చు, లేకపోతే 80 సెంట్స్ దగ్గర 90 సెంట్స్ దగ్గర కూడా రావచ్చు. సో ఇక్కడ నుంచి బై చేస్తే దీని ప్రైస్ టార్గెట్ అయితే ఇక్కడ మనకి $1.50 అయితే చెప్తున్నారు గైస్. సో $1.50 అన్నా కూడా ఇక్కడ మన దగ్గర ఒకవేళ మనం అనుకున్న రేంజెస్కి వస్తే ఒక 70 సెంట్స్ 60 సెంట్స్ అయితే మనం ఇక్కడ ప్రాఫిట్ అయితే ఇక్కడ ఏంటంటే మనం కార్డానో నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఈ రెండు కాయిన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రెజెంట్ అయితే ఈ రెండు కాయిన్స్ అయితే కొద్దిగా స్ట్రాంగ్ ఒక క్యాపబిలిటీని అయితే ఎకో సిస్టమ్ని అయితే ఇక్కడ ఇవి చేసుకోవడం అయితే జరిగినాయి. సో అలాగే చూసుకుంటే ఏంటంటే కార్డానో ఎందుకు లైక్ చాలామంది $10 $20 $100 వెళ్తుంది అని చెప్తున్నారు, కానీ ఎందుకు వెళ్ళట్లేదంటే సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కాయిన్స్ అనేటివి ఏంటంటే దీని సప్లై అనేది అన్లాక్ అయితే చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఏంటంటే మార్కెట్లో అయితే హ్యూజ్ సప్లై అయితే రావడం అయితే జరిగింది. సో ఈ హ్యూజ్ సప్లై ద్వారా ఏంటంటే మనకి ఈ కాయిన్ అనేది ఏంటంటే అంత పర్ఫామ్ అయితే చేయట్లేదు. సో ఇక్కడ ఏమన్నా బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ బిగ్ వేల్స్ లాంటి వాళ్ళు కానీ వచ్చి చేశారనుకోండి, ఇన్స్టిట్యూట్ వాళ్ళు, సో హ్యూజ్ అమౌంట్ అయితే వాళ్ళు వచ్చి చేసినప్పుడు ఏంటంటే మనం ఈ కాయిన్లో ఏంటంటే ఒక బిగ్ మూవ్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఇంకొకటి నేను చెప్తున్నా. సో సొలానా అనేది $300 వెళ్తుంది. సో కొంతమంది ఏమనుకుంటారు సో ఇంకా పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనేసి కూడా ఏంటంటే $300 దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. సో ఇప్పుడు నేను ఇది చెప్పిందంటే ఏంటంటే ఇది మనకు ఇలా జరిగితే మనం ఎంటర్ అవ్వచ్చు. ఇలా జరగకుండా లైక్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, సో మీరు ఎంటర్ అయ్యారనుకోండి. సో వేల్స్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కింద నుంచి ఆల్రెడీ ఏంటంటే ఒక బయింగ్ జోన్ అయితే క్రియేట్ చేసుకుని ఏంటంటే మార్కెట్ బాగా అప్ సైడ్కి అయితే పుష్ చేస్తారు. సో మనం ఏంటంటే అప్ సైడ్ పుష్ చేసినప్పుడు ఏంటంటే ఈ కాయిన్ పెరుగుతుంది కదా అనేసి సో మనం ఏం చేస్తాం ఇక్కడ తీసుకొని వెళ్ళి ఏంటంటే మన మనీ మొత్తం ఏంటంటే €300 దగ్గర అలా పెట్టేసాం అనుకోండి. సో ఎక్కడేమవుతుందంటే వాళ్ళు ఏమంటే మొత్తం అమౌంట్ సెల్ అవుట్ చేస్తారు. సో ఇక్కడ ఇరక్కపోయేది ఎవరంటే నార్మల్ మనలాంటి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అయితే ఇరక్కపోతూ ఉంటారు. సో ఇక్కడ మనం చాలా సేఫ్ గేమ్ అయితే ఆడాలి ప్రెజెంట్ ఉన్న ఈ డిప్ జోన్లో అయితే. సో ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే సో బీ కూల్. సో ఎవరన్నా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇంకా ఈ రెండు కాయిన్స్లో ఏమన్నా కార్డానో సొలానాలో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే ఇవైతే చాలా బెస్ట్ జోన్స్కి అయితే చెప్తాను. సో మార్కెట్ అయితే ఇక్కడ నుంచి మనకి కొద్దిగా డిప్ అయితే చూసే ఛాన్స్ ఉంది ఒక 10-20 డేస్ వరకు. సో ఇక్కడ చాలా పేషెన్సీ అయితే మీరు ఉండాలి. సో ఎందుకంటే సో కాయిన్ పెరిగింది సో మళ్ళీ పడిపోతుంది. ఇప్పుడు అనుకోండి సపోజ్ చాలా మంది ఏంటంటే బిఎన్బి లాంటి కాయిన్స్లో డోజ్ కాయిన్ ఉంది, ఇక్కడ డోజ్ కాయిన్ కూడా బాగానే పెరిగింది, సో ఇది పడిపోతుంది నా లాసెస్ అవుతున్నాయి అనేసి ఈ టైంలో తీసేస్తే మాత్రం కొద్దిగా ఏమంటే మీరు నష్టపోయే ఛాన్సెస్ అయితే ఉంది. సో మళ్ళీ మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో కొద్దిగా వెయిట్ చేయాలి. సో ఇలాంటి టైంలోనే ఏంటంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం 5-6 ఇయర్స్గా ఏంటంటే చాలా వెయిట్ చేస్తున్నాం ఇంట్లో మనం ఇన్వెస్ట్ చేసి. ఎందుకంటే మార్కెట్స్ అనేది చాలా డౌన్కి వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే కొనడం అయితే జరిగింది. సో నేను చాలా మెసేజెస్ అయితే చూశాను. సో వాళ్ళందరూ ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. సో ఇంకా వెయిట్ చేసి ఒక మంచి ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుందామని ఆశిస్తున్నాను. సో ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.